హలో విశ్వ 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 మాట్లాడు. హలో విశ్వ. ఒకసారి నా మాట. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. అసలు ఏమైంది వీడికి? అన్నిసార్లు ఫోన్ చేశాడు, తిరిగి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం జరిగి ఉంటుంది? అమ్మా జాను, ఏమైందమ్మా? ఆహా, ఏం లేదమ్మా. మరి నవ్వు. పంతులు గారు పిలుస్తున్నారు, పద. ఓం శ్రీమన్మహాగణాధిపతయే మహాలక్ష్మీ నారాయణాయ నమః. ఓం గణానాథ భవామహే సత్కవినామోం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాం. అయిన వాళ్ళను మించి ఐశ్వర్యముంద అను జాను పెళ్ళైపోతుందిరా, ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలరా. రేయ్, ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదరా? తన కోసం నువ్వెందుకు రా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? రే, నా దృష్టిలో అందరూ వేరు, జాను వేర్రా. నా ప్రాణాలు పోయినా పర్వాలేదురా, జాను సంతోషంగా ఉండాలి. ప్లీజ్ రా, ఎలాగైనా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి రా. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా ప్రసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో త్వం దేవో బృహస్పతిః నిష్ఠరాస్కంధాయతాం ధ్రువం. అయం ముహూర్తస్ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ. అద్భుతాన్ని సమర్పయామి, నమస్కారాన్ని సమర్పయామి. ఆ జైగాడు దుర్మార్గుడురా, వాణ్ణి పెళ్లి చేసుకుంటే అసలు వాళ్ళ ఇంటి వాళ్ళంటేనే నాకు చిరాకు. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాను. ఒక్కసారి మా అత్తారింటికి వచ్చి అందరినీ పలకరిస్తే అన్ని
సెట్ అయిపోతాయి. నువ్వెన్ని చెప్పినా సరే నీ భర్త అతని కుటుంబం నాకెప్పటికీ నచ్చరు. ఏమి తప్పు చేశానే అసలు జీవితంలో వాళ్ళ మొహం చూసే పరిస్థితి నాకు రావడమే ఇష్టం లేదే. ఊపిరాపి చంపేసే ఇప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడతావురా, కానీ నువ్వు కూడా ప్రేమలో పడితే అప్పుడు అర్థం అవుతుంది నీకు. బాబు, మీకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో మీ చేతల్లో ప్రేమలోనూ చూసాం. నా కూతురు జీవితం బాగుంటుంది అన్న నమ్మకాన్ని మీలో చూసాం బాబు. చాలా బాధ్యత ఇక నుంచి మీదే. ఇప్పటి వరకు మీరు తన్ని కూతుర్లా చూసుకున్నారు, నేను మహారాణిలా చూసుకుంటాను.